వెల్కమ్ టు శిరీష కిచెన్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ విధంగా రాగి పిండితో హెల్తీగా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించి స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక బనానా స్మాష్ చేసుకోవాలి. అందులో కొంచెం పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు వరకు అటుకులు వేసి బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని వడపోసుకోవాలి. బెల్లంలో ఏమన్నా రాళ్ళు ఉంటే వడపోసుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని పిండిని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న గిన్నెలు తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిని మనం గిన్నెల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి వాటర్ యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న గిన్నెల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇవి రెడీ అయిపోతాయి. టూత్పిక్ పెట్టి మనం టెస్ట్ చేసుకుంటే టూత్పిక్ ఏం అంటకుండా వస్తే ఇవి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. రాగి పిండి అంటే పిల్లలు తినమంటే తినరు. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.